తిగాడు ఓ యువకుడు. వేముల మండలం వేముల కొత్తపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యువతిపై దాడి చేసిన అదే గ్రామానికి చెందిన కుల్లాయప్పకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యువతి ఇంటికి వెళ్లి మరీ దాడి చేశాడు. యువతి శరీరంపై దాదాపు 13 చోట్ల కత్తిపోట్లున్నాయి. యువతి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. డిస్టర్బింగ్ విజువల్స్కి సంబంధించి ఆ డిస్క్లైమర్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రేమించలేదని చెప్పి దాడి చేసేస్తారా? ఇంత దుర్మార్గమా? ఇంత దారుణమైన సమాజంలోకి మనం వెళ్ళిపోతున్నామా? ప్రేమంటే చావుని కోరుకుంటుందా? ఒక్కసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీలో కూడా చాలామంది ప్రేమికులు ఉంటారు, ప్రేమించిన వాళ్ళు ఉంటారు, ప్రేమిస్తున్న వాళ్ళు ఉంటారు, ప్రేమంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఉంటారు. ప్రేమంటే ఇదేనా? మీ కళ్ళ ముందు కనిపిస్తోంది, దీన్ని ప్రేమంటారా? ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మేమెంత చెప్పినా, మేమెంత మొత్తుకున్నా సరే ఈ ఘటనలో ఎక్కడా తగ్గిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. మీరందరూ రియాక్ట్ అయ్యి మీరందరూ చేయి కలిపినటువంటి ఘటనలు తగ్గుతాయి. బహుశా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి మీకేమనిపిస్తుందో చెప్పే ప్రయత్నం చేయండి. కడప జిల్లా పులివెందులో జరిగిన దారుణానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రేమించడం లేదని ప్రేమించు 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 ఇదే గోల. ప్రేమంటే బలవంతంగా వచ్చేదా? ప్రేమంటే బలవంతంగా ఒకరి నుంచి రప్పించుకునేదా? ప్రేమించకపోతే చంపేస్తారా? ఇదేనా ప్రేమంటే? దీని ప్రేమ కాదు, ఇంకా వేరే పదాలు ఏమైనా ఉపయోగించాలి. బహుశా అబ్జెక్షనబుల్గా ఉంటాయేమో ఆ పదాలు ఉపయోగించినప్పుడు, కాస్త ఇబ్బందికరంగా ఉంటాయేమో. పైశాచికత్వం, దారుణం, దుర్మార్గం. ప్రేమించలేదని యువత మీద కత్తితో దాడి చేస్తారా? మీరు ప్రేమించిన వ్యక్తికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిల ఆడిపోతారు కదా. అఫ్కోర్స్ నిజమైన ప్రేమ అయితే, నిజమైన ప్రేమికుల గురించి మాట్లాడుతున్నాను ఆ సందర్భంలో. దీన్ని ప్రేమ అంటారా? ప్రేమించలేదని యువతపై కత్తితో దాడి చేస్తారా? ఎంతటి దుర్మార్గం ఇది! యువతిపై దాడి చేసిన అదే గ్రామానికి చెందిన కుల్లాయప్పకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. యువతి ఇంటికి వెళ్ళి మరీ దాడి చేశాడు ఆ కుల్లాయప్ప. యువతి శరీరంపై దాదాపు 13 చోట్ల కస 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 కస. ఇది ఇలా 13 కత్తిపోట్లు అంటే అర్థం చేసుకోండి. నిజంగా ఆ ప్రాణం ఎంత విలవెల్లాడిపోయి ఉంటుంది. ప్రేమించిన వ్యక్తి ఒక చిన్న కన్నీటి బొట్టు రాలిస్తేనే మనం విలవెల్లాడిపోతామే. అంటే నిజమైన ప్రేమను ప్రేమించేవాళ్ళు, నిజమైన ప్రేమను ఆస్వాదించేవాళ్ళు. అలాంటిది మనం ప్రేమించిన వ్యక్తి, ఆ వ్యక్తి కంటే కన్నీరు చూడగలమా? అలాంటిది రక్తమా? అది కూడా మన చేత్తో అనుకుంటే ఆ ఊహలు కూడా ఎంత భయంకరంగా ఉంటాయో. రాత్రిపూట కల వస్తేనే లేచి కూర్చుంటారు. అమ్మా అంటే ఒక్కసారి ఆలోచించి ఒక ఊపిరి తీసుకుని మరి లేచి కూర్చుంటారు. అలాంటిది వాస్తవ రూపం దాల్చితే అసలు ఎవరైనా మిమ్మల్ని కనీసం మనిషిగా చూస్తారా? ఆ వ్యక్తిని ఏమనాలి? ఇదే అంశానికి సంబంధించి వైద్యులు కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి వైద్యులు ఏమన్నారో చూద్దాం. నా పేరు డాక్టర్ కౌసర్. ఈరోజు డ్యూటీ డాక్టర్ ఎమర్జెన్సీలో. నా 6 గంటలకు ఆ సమయంలో టీ షర్మిల అనే 19 ఏళ్ల అమ్మాయిని పిలుచుకొచ్చినారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారని చెప్పారు. ఆమెని పరీక్షించగా 13 నుంచి 14 వరకు కత్తిపోటులు ఆమె ఒంటి మీద ఉన్నాయి. 2-3 అయితే చాలా డీప్గా ఉన్నాయి. ఆమె కండిషన్ కొంచెం బాగాలేదు. మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి రెఫర్ చేసినాం. చూసాం డాక్టర్ రియాక్షన్ చూసాం. ఆమె పరిస్థితి క్రిటికల్గా ఉంది. దీంతో పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేస్తామంటూ చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? ఆ దుర్మార్గుడు చిక్కాడా? ఎక్కడున్నాడు తెలుసుకుందాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. కిషోర్, దుర్మార్గం, అత్యంత దారుణం, హేయమైన చర్య. ఒక మనిషి కాదు, ఒక బహుశా మృగం అనే పదం వాడినా సరే ఆ మృగాలకే కాస్త బహుశా చిన్నబుచ్చినట్టు అవుతుందేమో. వాటికి సంబంధించి అక్కడ జాలి, దయ ఉంటాయి. ఈ వ్యక్తికి అవి కూడా లేవనే చెప్పుకోవాలి. ప్రేమించిన వ్యక్తిని అంత దారుణంగానా? అసలు ఇంతకీ ఏం జరిగింది? ప్రస్తుతం యువత ఆరోగ్యం ఎలా ఉంది కిషోర్? థ్యాంక్ యూ సచిన్. పులివెందుల నియోజకవర్గంలో దారుణమైనటువంటి ఘటన చేసుకుంది. వేముల మండలం కొత్తపల్లిలో ఓ యువతి ప్రేమించలేదని
ఆ యువకుడు కత్తితో దాడి చేసినటువంటి ఘటన అటు ఆ ప్రాంతవాసులను కూడా కలవరపాటు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే మానవ మృగంగా మారి ఓ రకంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి కత్తితో 13 చోట్ల కత్తితో పొడిచి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. దుర్మార్గుడనే చెప్పవచ్చు అతను. ఎందుకంటే ఒక రకంగా అతి క్రూరంగా, అంటే ప్రేమించలేదని ఒక యువతిని ఇంత దారుణంగా హత్య చేసేందుకు ప్రయత్నం చేస్తారు అన్నటువంటి భావన అటు ఆ ప్రాంతవాసుల్లో వినిపిస్తున్న పరిస్థితి. ఏదైతే కడప జిల్లా వేముల మండలం వేముల కొత్తపల్లి గ్రామానికి చెందిన షర్మిల అనే యువతిని గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన పుల్లాయప్ప తనను ప్రేమించాలంటూ కూడా తరచుగా ఆమె వెంటబడి వేధించేవాడు. ఆ క్రమంలోనే ఒక్కసారిగా అటు ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని కాపు కాస్తూ, అంటే ఒక రకంగా ఆ యువతి ప్రేమను నిరాకరించడంతో కూడా ఒక్కసారిగా పుల్లాయప్ప ఇంట్లో ఎవరు లేని సమయంలో చూసుకొని అదును చూసి దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆమె ఒంటిపై 13 కత్తిపోట్లు ఉన్నట్లు కూడా అటు గుర్తించడం జరిగింది. అయితే కత్తిపోట్లకు గురైనటువంటి యువతిని వెంటనే పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రి తొలుత ఏదైతే ప్రైవేటు వైద్యశాలకు తరలించారో అక్కడ చికిత్స చేసినటువంటి అనంతరం కూడా మెరుగైన వైద్యం కోసం పులివెందుల ఆసుపత్రికి తరలించారు. అయితే మద్యం మత్తులోని ఈ ఘాతుకానికి పాల్పడనటువంటి భావన అటు స్థానికుల్లో వినిపిస్తుంది. గత కొంతకాలంగా కూడా ఏదైతే ప్రేమించాలని తెలుస్తున్న యువకుడు కానీ కిషోర్, వీళ్ళిద్దరికి మధ్య ఎప్పటి నుంచి పరిచయం ఉంది? ఈ పరిచయం ఏమైనా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వీళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళకి ఏమైనా తెలుసా? ఈ దాడి ఘటన ఎప్పుడు వాళ్ళకి తెలిసింది? వాస్తవానికి ఆ అమ్మాయి ప్రేమను నిరాకరిస్తూనే వస్తుంది తొలుత నుంచి కూడా. ఏదైతే గత 2 నెలల కాలం కావచ్చు, అదేవిధంగా ఏడాది కాలం నుంచి కూడా ఆ అమ్మాయి వెంటబడుతున్న పరిస్థితి. ఒక రకంగా ప్రేమించమని వేధిస్తున్నాడు. అయితే వేధించే క్రమంలో కూడా తల్లిదండ్రులకు కూడా షర్మిల చెప్పలేని పరిస్థితి ఒక రకంగా. ఎందుకంటే షర్మిల చెప్పాలన్నా కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమంటారో ఏమన్నటువంటి ఉద్దేశంతో కొంత భయపడి ఉండొచ్చు కూడా అన్న భావన కూడా అటు స్థానికులు వినిపిస్తున్న పరిస్థితి. ఏదైతే తను వెంటబడి వేధిస్తున్నప్పటికీ కూడా తన ప్రేమను నిరాకరించింది. ఈ సందర్భంగా ఏదైతే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా కూడా తన వెంట, అంటే మద్యం మత్తులో ఒక్కసారిగా కత్తితో దాడి చేసినట్టు తెలుస్తుంది. అయితే దాడి చేసినటువంటి నేపథ్యంలో కూడా కుటుంబ సభ్యులు ఎవరు ఇంట్లో లేని సమయంలో, అంటే ఒక రకంగా అదును చూసి ప్రేమిస్తావా లేదా అంటూ ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించే క్రమంలో ఒక్కసారిగా కూడా తాను ప్రేమను నిరాకరించడంతో కూడా ఒక్కసారిగా కూడా షర్మిలపై దాడి చేసిన పరిస్థితి. అయితే ఈ విషయం పైన ఇప్పటికే పోలీసులు కూడా సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్ళి వేముల కొత్తపల్లెకు చేరుకోవడం జరిగింది. ఆ విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. ఒక రకంగా ఇది ఒక రకంగా అవమానీయమైనటువంటి ఘటన. ఎందుకంటే తరచుగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక ప్రాంతంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా యువతిని ప్రేమించమని, తర్వాత బాలికల పైన అత్యాచారాలు జరుగుతున్నటువంటి ఘటనలు కూడా చోటు చేస్తున్నాయి. అంటే ఒక రకంగా కఠినమైన శిక్షలు అమలు చేయడం లేనటువంటి ఆరోపణలు కూడా అటు స్థానికంగా ఉన్నటువంటి వారు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ తాజాగా ఇదైతే కొత్తపల్లి గ్రామంలో షర్మిల పైన దాడి చేసినటువంటి ఘటన చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక రకంగా మృగంలా వ్యవహరించారని చెప్పవచ్చు. ఏదైతే పుల్లాయప్ప తాను ప్రేమించలేదని ఈ యువతి మీద దాడి చేసిన వ్యక్తి ఏమైనా పట్టుబడ్డా, లేకపోతే ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఏమైనా తెలుసుకోవడం జరిగింది? ఆచూకీ ఏమైనా కనుగొన్నారా పోలీసులు? వాస్తవానికి సచిన్, ఏదైతే ఈ ఘటన జరిగిన వెంటనే కూడా పోలీసులకు సమాచారం చేరవేసిన వెంటనే కూడా పోలీసులు కొత్తపల్లి గ్రామానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఏదైతే ఇంట్లో ఎవరూ లేని సమయంలో దాడి చేసినటువంటి పుల్లాయప్ప తర్వాత అక్కడి నుంచి పరారీ కావడం జరిగింది. ఎక్కడ తలదాచుకుంటాడో ఏమంటాడు ఒక రకంగా ఏదైతే పోలీసులు కూడా ఒక రకంగా టీమ్గా ఏర్పడ్డాయి, 3 టీములుగా ఏర్పడ్డాయి. పుల్లాయప్ప ఎక్కడున్నాడు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆయా ప్రాంతాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అసలు ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి వ్యక్తి కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే, అంటే కుటుంబాలకు ఇరుగు పొరుగు కూడా ఒక రకంగా ఆ సాయంత్రం సమయం కాబట్టి ఎవరు కూడా బయటికి ఉండని పరిస్థితి. అంటే ఆ సమయంలోనే ఒక్కసారిగా అటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతరత్ర ఇరుగు పొరుగు వారు కూడా ఎవరి లేని సమయంలో కూడా ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. ఏదైతే పుల్లాయప్ప అనే యువకుడు పరారైనటువంటి నేపథ్యంలో కూడా అటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళాడు ఏంటన్నటువంటి విషయం పైన కూడా ఆరాధిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడటాన్ని కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఆ యువకుడు పరారైనటువంటి విషయం తెలుసుకున్నటువంటి విషయం
ఆ తర్వాత వారి బంధువుల ఇళ్ళకి వెళ్ళాడా లేకుంటే ఎక్కడికి వెళ్ళాడన్నటువంటి విషయం పైన కూడా ఆరాధిస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఒక రకంగా గాలింపు చర్యలు చేస్తున్నారు. అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఒకసారిగా యువతి పరిస్థితి సీరియస్ గా ఉంది. సీరియస్ గా ఉన్న నేపథ్యంలో కూడా అమ్మాయిని కాపాడే ప్రయత్నం అటు వైద్యులు తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒంటి మీద దాదాపు 13 నుంచి 14 కత్తిపోట్లు ఉన్నాయంటే ఎంత క్రూరంగా అతి క్రూరంగా ఆమె పైన దాడి చేశాడు. అంటే ఒక రకంగా మద్యం మత్తులోని దాడి జరిగిందన్నటువంటి ఆరోపణలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న